equal to integral s to infinity f bar of s already calculated, so 1 divided by s minus 1 plus s divided by s square plus 1. So this is of ds. Now just I'm separating the integrations. So integral of the first one, it is nothing but logarithm of s minus 1 plus integral of, it is looking like f dash of x divided by f of x type. సో ఇక్కడ 2 లేదు కాబట్టి నేను అడిషనల్గా ఏం చేస్తానంటే 1/2 అంటాను, పైన 2 తోటి మల్టిప్లై చేస్తా. అప్పుడు ఏమవుతుందంటే లాగరిథం ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. సో దీన్ని కొంచెం మనం సింప్లిఫై చేద్దాం. సో లాగరిథం ఆఫ్ దిస్ ఈజ్ ఎస్ మైనస్ 1 అండ్ ప్లస్ వీ హ్యావ్ ఎ రూల్ that 1/2 into something that can be taken as logarithm of s square plus 1 power 1/2 అని రాసుకోవచ్చు. ఐడియా ఉంది కదా. m into log a అని అంటే దట్ యూ కెన్ రైట్ log a power m అని రాస్తారు. సో log a plus log b type లో ఉంది కాబట్టి దిస్ ఐ కెన్ రైట్ logarithm of s minus 1 into log a log b అని అంటే ఇట్ ఈస్ s square plus 1 హోల్ పవర్ 1/2 అని రాస్తారు. సో మనకి ఇచ్చిన ఆన్సర్ అదేనా? వాళ్ళు ఏదో మైనస్ అని రాశారు. ఓకే ఓకే, అక్కడ ఏదో మిస్ అయినట్టున్నది. రైట్, ఇక్కడ ఇంకొక చిన్న ప్రాబ్లం కూడా ఉంది కదా, మనం లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయలేదు. మనం ఆ లిమిట్స్ రాస్తే కరెక్ట్గానే వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. ఒక్క నిమిషం ఆగండి, దీన్ని అలాగే ఉంచేసి సో లిమిట్స్ రాసుకుంటూ పోదాం. ఎందుకంటే ఎస్ టు ఇన్ఫినిటీ లిమిట్స్ ఉన్నాయి కాబట్టి. సో దట్ ఐ కెన్ రైట్ ఎస్ టు ఇన్ఫినిటీ, హియర్ ఆల్సో ఎస్ టు ఇన్ఫినిటీ. సో లిమిట్స్ ఎస్ టు ఇన్ఫినిటీ. కానీ ఇక్కడ మనకి అది క్యాన్సిల్ చేయాలి అని అంటే ఏం క్యాన్సిల్ అయ్యేటట్టుగా లేదు. సో మనం దీన్ని ఏం చేద్దాం చెప్పండి. ఏమన్నా క్యాన్సిల్ చేసేటట్టుగా ఉందా? అదేమన్నా క్యాన్సిల్ చేసేటట్టుగా అనిపిస్తుందా? ఒక్క నిమిషం. క్యాన్సిల్ చేసేటట్టుగా ఏమైనా ఉన్నది అక్కడ? చూద్దాం, ఒక్క నిమిషం ఆగండి. దాన్ని ఏం చేస్తే మనకు బాగుంటుంది అన్నది నేను చెప్తాను. క్వశ్చన్ e power t minus cos t s సింప్లిఫై అవుతుంది సార్ క్వశ్చన్. చూద్దాం అది మరి ఎక్కడైనా మిస్ అయిందా ఒకసారి. ప్రాబ్లం నిన్న ఇచ్చింది, నేను చెక్ చేస్తున్నా అది ఎక్కడ ఇచ్చానన్నది చూస్తున్నాను. సో ప్రాబ్లం ఏంటి? ఈ పవర్ టీ ప్లస్ కాస్ట్. అమ్మా చెప్పండి. ఈ పవర్ టీ కాస్ట్. ఓకే ఓకే, ఎస్ మైనస్ 1 ఉన్నాం. ఓకే, ఇది ఎస్ మైనస్ 1, దాన్ని పవర్ 1/2 తీసుకున్నారు. ఓకే ఓకే, వాళ్ళే తప్పిచ్చారమ్మా. అది అసలు అయితే మైనస్ అని తీసుకుంటేనే వస్తుంది, అది ప్లస్కి రావట్లే. వాళ్ళ ప్రాబ్లం కూడా తప్పిచ్చారు. సో ఇక్కడ మైనస్ అని రాస్తేనే వస్తుంది అది. ఇది మైనస్. మైనస్ రాద్దాం, అట్లయితేనే వస్తుంది ఇది.
ఎందుకంటే ప్లస్కి అది క్యాన్సిల్ అయ్యేటట్టుగా ఏది కనబడట్లేదు. సో వీళ్ళు కూడా అది ప్రాబ్లం కూడా ఆన్సర్ కరెక్ట్గానే ఇచ్చారు కానీ ప్రాబ్లం ఇవ్వడం తప్పిచ్చారు అది. రైట్. సో ప్రాబ్లంలో దాన్ని ఏం చేయండి అని అంటే మైనస్ కిందికి రాసుకోండి. ఈ పవర్ టీ ఇది మైనస్ కాస్ టీ. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇది మనం మైనస్ కిందికి తీసుకుంటే సార్ ఇప్పుడు లాగ్ ఆఫ్ s minus 1 by under root of s square plus 1. అదే వస్తుంది ఇప్పుడు వస్తుంది. సో అది ప్రాబ్లం ఇవ్వడం తప్పిచ్చారు. సో ఎఫ్ ఆఫ్ టీ అది తీసుకొని రైట్ ప్రాబ్లం తప్పిచ్చారు ఇది మైనస్. సో ఇది మైనస్ అనుకున్నప్పుడు ఇది మైనస్ అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే ఇది మైనస్కి క్యాలిక్యులేషన్ చేయాలి. సో లాగర్థమ్ ఆఫ్ ఇది కూడా మైనస్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో లాగర్థమ్ ఆఫ్ మైనస్. సో ఇలాంటప్పుడు ఏం చేస్తాము అని అంటే దాన్ని కొంచెం సింప్లిఫై చేయాలి. సో లాగ్ ఏ మైనస్ లాగ్ బి టైప్లో ఉంది కాబట్టి that I can write first logarithm of s minus 1 divided by s square plus 1 whole power 1 by 2 అవుతుంది. సో దీనికి you are applying the limits s to infinity. Now in order to avoid that infinity term I am taking logarithm of s కామన్ తీస్తాను. కామన్ తీస్తే 1 minus 1 by s అవుతుంది డివైడెడ్ బై ఇక్కడ కూడా s కామన్ తీస్తే దాని పవర్తో పాటు ఇక్కడ ఉన్న హోల్ పవర్ కూడా వస్తుంది. అంటే ఎస్ టు ది పవర్ ఆఫ్ 2 ఉంది, పవర్ 1/2 అని ఉంది, రెండు వస్తాయి. అప్పుడు మనకు మిగిలింది ఏంటంటే 1 ప్లస్ 1/s స్క్వేర్ హోల్ పవర్ 1/2 ఉంటుంది. సో ఫర్ దిస్ యు ఆర్ సింప్లిఫైయింగ్ హియర్ ఎస్ టు ఇన్ఫినిటీ. సో ఆన్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఎస్, ఈ ఎస్ ఇక్కడ ఉన్న పవర్ పోతుంది, ఈ ఎస్ కూడా క్యాన్సిల్ అవుతుంది డైరెక్ట్లీ. So you are getting the answer is 1 minus 1 by s. Total it is divided by 1 plus 1 by s square whole power 1 by 2. Now you substitute the limits s to infinity. First I am substituting your upper limit. s ఎక్కడైతే ఉందో అక్కడ ఇన్ఫినిటీ రాయండి. అప్పుడు ఏమవుతుంది ఇన్ఫినిటీ రాసినప్పుడు 1 by infinity అంటే ఇది 0, ఇక్కడ కూడా 1 by infinity square అంటే 0, అంటే 1 by 1 అంటే ఫైనల్లీ యూ ఆర్ గెటింగ్ ద ఆన్సర్ ఇస్ లాగర్థమ్ ఆఫ్ 1 అండ్ మైనస్ లోవర్ లిమిట్. సో లాగర్థమ్ ఆఫ్ 1 minus 1 by s డివైడెడ్ బై 1 plus 1 by s స్క్వేర్ హోల్ పవర్ 1/2 అవుతుంది. సో ఇప్పుడు లాగ్ 1 అంటే ఎట్లాగో 0 కాబట్టి 0 మైనస్ డైరెక్ట్లీ ఐఎమ్ మేకింగ్ ద సింప్లిఫికేషన్. లాగర్థమ్ ఆఫ్ ఇట్ బికమ్స్ s minus 1 డివైడెడ్ బై s అవుతుంది, టోటలీ డివైడెడ్ బై ఇక్కడ ఎల్సిఎం చేసి మళ్ళీ పవర్ 1/2 అంటే ఎస్ క్యాన్సిల్ అయిపోయి యు ఆర్ గెటింగ్ ద ఆన్సర్ ఈస్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ పవర్ 1/2. ఆర్ ఎల్స్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద నెగిటివ్ వాల్యూ ఐఎమ్ జస్ట్ రైటింగ్ హియర్ లాగర్థమ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ పవర్ 1/2 డివైడెడ్ బై ఎస్ మైనస్ 1 అని రాస్తారు. ఇక్కడ పవర్ 1/2 అంటే దాని అర్థం ఏంటి అంటే లాగర్థమ్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 total it is divided by s minus 1. So this is your final answer. వీడు ఆన్సర్ ఇచ్చాడు కానీ ఇక్కడ ప్రాబ్లం తప్పిచ్చాడు. ఆన్సర్ కరెక్టే, లాగర్థమ్ ఆఫ్ s స్క్వేర్ ప్లస్ 1 by s minus 1. ఓన్లీ యువర్ ప్రాబ్లమ్ ఈస్ రాంగ్. రైట్. ఈ పవర్ టీ మైనస్ కాస్ టీ అని తీసుకోండి, యూ విల్ గెట్ యువర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఆ మధ్యలో ప్లస్ ఉంటే ఏమవుతుందంటే లాగర్థమ్ ఆఫ్ ఇన్ఫినిటీ వస్తుంది. దెర్ ఈస్ నో పాసిబిలిటీ టు క్యాన్సిల్ ద వాల్యూస్. అక్కడ ఇన్ఫినిటీని క్యాన్సిల్ చేయడానికి ఛాన్స్ లేదు మనకి. ఓకే రైట్. ఆర్ యూ ఫాలోయింగ్? సార్ కొంచెం స్క్రోల్ డౌన్ బాటమ్. ఓకే ఇంకో
హలో సార్, 0 మైనస్ లాగరిథమ్ ఆఫ్ ఇది అట్లాగే రాసు ఎస్ స్క్వేర్ పవర్ 1/2 ఎస్ స్క్వేర్ పవర్ 1/2 వస్తుంది సార్ మళ్ళీ డినామినేటర్ లో. అవును, ఎస్ స్క్వేర్ పవర్ 1/2 అంటే దాని అర్థం ఏంటి? ఆ పైన అంటే 2 క్యాన్సిల్ అవుతుంది, అండర్ రూట్ అన్నట్టే కదా, రూట్ ఆఫ్ ఎస్ స్క్వేర్. 1/2 అని అంటే స్క్వేర్ రూట్ అన్నట్టే. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ ఎస్. ఆ ఎస్ అక్కడ ఉన్న ఎస్ క్యాన్సిల్ అవుతుంది. థ్యాంక్ యూ. ఓకే, వాళ్ళు ప్రాబ్లం రాంగ్ ఇచ్చారు అంతే, వేరే ఏం లేదు, మిగతా అంతా సేమ్ ప్రొసీజర్. ఓకేనా? Shall I take the next topic now? టాపిక్ వెళ్ళొచ్చా నెక్స్ట్ దానికి? ఎస్ సార్. ఓకే, యూ మేక్ ద సైడ్ హెడింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ డెరివేటివ్స్. అంటే మనం డెరివేటివ్స్ కనుక ఇచ్చినప్పుడు హౌ యు ఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. సో దట్ ఈస్ ద నెక్స్ట్ టాపిక్. సో ఇంతవరకు మనం ఏం చేసాం? ఆఫ్టర్ డిఫైనింగ్ యువర్ స్టాండర్డ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, ఆఫ్టర్ టేకింగ్ ద ప్రాబ్లమ్స్, వీ హ్యావ్ టేకెన్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, second shifting theorem, then we have taken change of scale, then multiplication by t, then division of t. సో అక్కడ కొంచెం దేని దానికి సెపరేట్గా ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి. మల్టిప్లికేషన్ ఉంటే ఎలా చేయాలి, డివిజన్ ఉంటే ఎలా చేయాలి, అదొకటి. ఇవన్నీ ఐడియా ఉంటే మనం ప్రాబ్లమ్స్ చేయడానికి వీలవుతుంది. ఎగ్జామినేషన్లో సింప్లీ దే విల్ గివ్ యూ ఏ ప్రాబ్లం, ఫైండ్ అని అంటారు, మనమే ఆలోచన చేసి ఏది యూజ్ చేయాలన్నది చేస్తారు. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ డెరివేటివ్స్, ఇది ఎగ్జామినేషన్లో కనుక ప్రాబ్లం అడిగితే కంపల్సరీ వాళ్ళు మెన్షన్ చేస్తారు, ఈ డెరివేటివ్స్ని యూజ్ చేసుకుంటూ యూ క్యాలిక్యులేట్ అని చెప్తారు. సో యూ మేక్ ద సైడ్ హెడింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ డెరివేటివ్స్. ఒక్కసారి ఇది చూడండి, చిన్న ఐడియా ఇస్తాను. సపోజింగ్ దట్ దెర్ ఈస్ వన్ కంటిన్యూస్ ఫంక్షన్, దట్ ఫంక్షన్ ఐఎమ్ డినోటింగ్ విత్ ఎఫ్ ఆఫ్ టీ. Corresponding to this f of t, you are calculating the Laplace transform L of f of t, that is exactly equal to your f bar of s. So once you know the Laplace transform of f of t, now you are calculating the Laplace transform corresponding to f dash of t, where dash is indicated by derivative of f of t. So if you calculate the derivative for the Laplace transform, you are getting the answer direct, a clue is there, so that can be taken as s into, just you are writing s into f bar of s minus f dash of 0. So this is the formula in order to calculate Laplace transform of derivative of the function. Suppose if you want to calculate Laplace transform for double derivative, that means the second derivative ganaka calculation cheste, it is s square f bar of s minus s into f of 0 minus f dash of 0. This is the principle in order to calculate Laplace transform for second derivative. Suppose third derivative kuda cheddam anunnaru anukondi, L of f triple dash of t, third derivative ki find out cheste, start with s cube of f bar of s minus power తగ్గించండి s square of f of 0, directly s square of f of 0 minus power తగ్గిస్తారు s into it is f dash of 0, the next minus f double dash of 0. So these are the three major principles in order to get Laplace transforms of derivatives. So మనకి ఎగ్జామినేషన్ లో ప్రాబ్లం ఇచ్చినప్పుడు use the derivatives to calculate Laplace transform అంటారు. So whenever f of t is given, corresponding to that f of t, you are calculating Laplace transform for first derivative,
second derivative, third derivative. So you just remember these principles in order to get the values. మీకు ఒక ప్రాబ్లం చేస్తే ఐడియా వస్తుంది. సో జస్ట్ యూ రైట్ డౌన్. సిమిలర్లీ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఫర్ ద ఫోర్త్ డెరివేటివ్? ఈ ఫోర్త్ డెరివేటివ్ ఏమైనా రాయగలుగుతారా? ఫార్ములా ఎలా ఉంటుంది? పవర్ 4 f dash minus Right. f of 0 minus ఏం లేదు, ఎస్ ని పవర్ డిక్రీజ్ చేసుకుంటూ పోండి. ఎస్ పవర్ 4 ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ క్యూబ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 0 మైనస్ ఎస్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 మైనస్ ఎస్ ఇంటూ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ 0 మైనస్ ఎఫ్ త్రిబుల్ డాష్ ఆఫ్ 0. సేమ్ కంటిన్యూషన్ లో చేస్తారు. కాకపోతే డెరివేటివ్స్ మీరు ఎంతవరకు చేయాలంటే అంతవరకు చేసుకొని ఆపుకోవచ్చు అన్నట్టు. దట్ ఈస్ యువర్ చాయిస్. రైట్. సైడ్ హెడింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ డెరివేటివ్స్. దాంట్లో రాసేయండి. if దాంట్లో డైరెక్ట్గా if L of f of t, if L of f of t equal to f bar of s, equal to f bar of s, then ఈ మూడు ప్రిన్సిపల్స్ రాయండి. L of f dash of t equal to s into f bar of s minus f dash of 0, ఒకటే డెరివేటివ్ ఉన్నప్పుడు. L f double dash of t equal to s square f bar of s minus s into f of 0 minus f dash of 0. Similarly, f triple dash of t చూద్దాం. ఒక ప్రాబ్లం చేస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది. I just give you a problem. Problem is find Laplace transform. మీకు ఎగ్జామినేషన్ లో కూడా ఇలా అడుగుతారు. Find Laplace transform. Find Laplace transform using the transform of derivative, using the transform of derivatives to t square. So they are asking to calculate the Laplace transformation of t square. మనకు ఆల్రెడీ L of t square కి సంబంధించిన ఒక ఫార్ములా ఉంది. చెప్పండి, what is L of t square? What is L of t square? 2 factorial by s to the power of 2 plus 1. రైట్, 2 factorial by s క్యూబ్ అన్నట్టుగా వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే డైరెక్ట్ గా ఫార్ములా రాసేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అని అడుగుతున్నారు. యు ఆర్ క్యాలిక్యులేటింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ టీ స్క్వేర్ యూజింగ్ ద ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్. సో డెరివేటివ్స్ ని యూజ్ చేసుకుంటూ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, సొల్యూషన్ లో సో దేనికైతే మనం ఫైండ్ అవుట్ చేయాలని అనుకున్నామో యు స్టార్ట్ విత్ ఎఫ్ ఆఫ్ టీ. దాన్ని ఎఫ్ ఆఫ్ టీ అనుకోండి. డైరెక్ట్లీ ఐఎమ్ రైటింగ్ హియర్ ఇట్ ఈస్ టీ స్క్వేర్. సో ఫర్ దిస్ ఎఫ్ ఆఫ్ టీ ఐఎమ్ జస్ట్ క్యాలిక్యులేటింగ్. ఎందుకంటే మనకి డైరెక్ట్గా ఆన్సర్ తెలుసు కానీ ఆన్సర్ రాయకూడదు. డెరివేటివ్స్ క్యాలిక్యులేషన్ చేయండి. ఫైండ్ అవుట్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ. వాట్ ఈస్ ద డెరివేటివ్ ఫర్ ఎఫ్ ఆఫ్ టీ? టీ స్క్వేర్ డెరివేటివ్ ఏమవుతుంది? 2t అవుతుంది. 2t. సిమిలర్లీ యూ కెన్ క్యాలిక్యులేట్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ. ఒక 2 డెరివేటివ్స్ వరకు క్యాలిక్యులేషన్ చేయండి. ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ ఏమవుతుంది? మళ్ళీ ఇంకొకసారి డెరివేటివ్ చేస్తే 2 అన్నట్టుగా రాస్తారు. సో జస్ట్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ద డిఫరెంట్ డెరివేటివ్స్ కరస్పాండింగ్ టు ద గివెన్ ఫంక్షన్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఇంతకుముందు మనం చేసిన ప్రిన్సిపల్ యూజ్ చేస్తాం. యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, ఆఫ్ డెరివేటివ్స్. సో మనం 2 టైమ్స్ వరకు చేసాం కాబట్టి నేను ఏం చేస్తానంటే
2 టైమ్స్కి సంబంధించింది రాసేయండి. ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ మీరు 2 టైమ్స్ చేయడం నచ్చకపోతే 1 టైమే చేసి ఆపేసినా ప్రాబ్లం లేదు. సో ఎల్ డబల్ డాష్ ఆఫ్ టీ ఏమవుతుంది, యాజ్ పర్ యువర్ ప్రిన్సిపల్ ఏమని రాస్తారు, ఇట్ ఈస్ ఎస్ స్క్వేర్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్, ఎస్ స్క్వేర్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 0 మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ 0. ఇది ప్రిన్సిపల్ ఇది. సో ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎల్ ఆఫ్ వాట్ అబౌట్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ, we have calculated its answer is nothing but 2. It is equal to s square of, what do you mean by f bar of s? ఆ f bar of s అని అంటే మనకి f of t కి ఏదైతే ఉందో అదే రాస్తాం. అంటే నేను సింపుల్గా ఓన్లీ l of t అని రాస్తా, ఎందుకంటే l of f of t is exactly equal to f bar of s మైనస్ s ఇంటూ what do you mean by f of 0? మీరు f of t ఏదైతే అనుకున్నారో దాంట్లో f of 0 రాయండి. t ఈక్వల్ టు 0 కనుక రాస్తే మీకు ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది 0 మైనస్ వాట్ డూ మీన్ బై ఎఫ్ డాష్ ఆఫ్ 0? ఎఫ్ డాష్ ఆఫ్ 0 అంటే ఏంటి, మీరు ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసిన ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఉంది కదా, అక్కడ t ఈక్వల్ టు 0 రాయండి. ఎఫ్ డాష్ ఆఫ్ 0 అంటే 2 ఇంటూ 0, ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ 0. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 0. సో యు ఆర్ గెటింగ్ ద సింప్లిఫైడ్ ఆన్సర్ ఈస్, దిస్ ఇంప్లైస్ 2 anyhow it is a constant, so 2 L of 1 that is equal to మనకు మిగిలింది s square of L of f of t అంటే ఏమనుకున్నాం మనం, t square అనుకున్నాం, మైనస్ s ఇంటూ 0 అంటే 0. ఇది ఓవరాల్గా 0 కిందకి అయిపోయింది. లాస్ట్కి దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. నౌ దిస్ ఈస్ ఇంప్లయింగ్ 2 టైమ్స్ వాట్ ఈస్ L of 1? You just remember your previous standard definition. L of 1 by s. 1 by s అని రాస్తారు. This is equal to s square into L of t square అని రాసుకోవచ్చు. ఇప్పుడు నేను దీంట్లో నుంచి ఏం చేస్తానంటే ఓన్లీ L of t square రాస్తా, ఎందుకంటే మనకి ఏదైతే క్యాలిక్యులేషన్ చేయమన్నారో దాన్ని తీసుకోండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు, సో వాట్ అబౌట్ ద ఆన్సర్ నౌ, 2 డివైడెడ్ బై ఈ s స్క్వేర్ కూడా కిందికి వస్తుంది, అప్పుడు ఏమవుతుందంటే s క్యూబ్ అవుతుంది. సో మనకు తెలిసిన ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ ఆన్సర్ కూడా ఇదే కదా, 2 by s క్యూబ్. సేమ్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే దేనికైతే క్యాలిక్యులేషన్ చేయమన్నారో అది ఎఫ్ ఆఫ్ టీ అనుకున్నాం. ఆ ఎఫ్ ఆఫ్ టీని యూజ్ చేసుకుంటూ యూ కెన్ క్యాలిక్యులేట్ 1 or 2 డెరివేటివ్స్, అండ్ యూజింగ్ యువర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫర్ డెరివేటివ్స్ యూ జస్ట్ సబ్స్టిట్యూట్ దేర్ అండ్ యూ మేక్ ద సింప్లిఫికేషన్. మనకి ఏదైతే కావాలో దాన్ని వచ్చేటట్టుగా చూసుకోండి. చూద్దాం, ఇంకొక ప్రాబ్లం ఇస్తే మీకు ఐడియా వస్తుంది. మినిమం అయితే ఒక 2 డెరివేటివ్స్ వరకు క్యాలిక్యులేషన్ చేయండి ఏ ప్రాబ్లంకైనా కానీ. మరీ కష్టం అనిపిస్తే చెప్పండి. ఉంటే 4 డెరివేటివ్స్ వరకు సార్ చేసుకోవచ్చు. ఇప్పుడు 4 డెరివేటివ్స్ అంటే నేను 2 డెరివేటివ్స్ చేస్తేనే 2 అని వచ్చింది, ఇంకొక 3rd డెరివేటివ్ చేస్తే 0 వస్తుంది. ఒకవేళ t పవర్ 4 ఉంటే మనం 4 వరకు చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, మీ ఇష్టం అది. చూద్దాం, ఇంకొక ప్రాబ్లం ఇస్తే యూ కెన్ హ్యావ్ ఎన్ ఐడియా. మనం క్యాలిక్యులేషన్ చేయాలనుకున్న దాన్ని ఎఫ్ ఆఫ్ టీ అనుకోండి. సో దాన్ని అనుకొని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ పోతాం. మీరు ఒక డెరివేటివ్ క్యాలిక్యులేషన్ చేసి ఆపేసినా ప్రాబ్లం లేదు.
చూద్దాం, మీకు కావాలంటే ఐడియా కోసం నేను ఒకటే డెరివేటివ్ చేసి కూడా చూపెడతాను నేను. Shall I take the next one? Yes, sir. Okay. Write down the next problem. Find Laplace transform using transform of derivatives to. సో ఇక్కడ ఇంకొక ఫంక్షన్ ఏమి ఇచ్చారంటే sin square t అని ఉంది. So you are calculating Laplace transform of sin square t. Compulsory condition is you are using the derivatives. Derivatives ని యూజ్ చేసుకుంటూ ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఒకవేళ అట్లా డెరివేటివ్స్ అని మెన్షన్ చేయలేదు అనుకోండి, మామూలుగా sin square t ఏమని రాయొచ్చు, sin square theta can be taken as 1 minus cos 2 theta divided by 2 అని రాస్తారు. మీరు అట్లా సింప్లిఫై చేసుకుంటూ పోండి, డైరెక్ట్లీ యూ విల్ గెట్ ద ఆన్సర్. బట్ హియర్ కంపల్సరీ యూ ఆర్ యూజింగ్ డెరివేటివ్స్. చూద్దాం, నేను మీకు మళ్ళీ సేమ్ ఇదే మోడల్లో. సో లెట్ దేనికైతే ఫైండ్ అవుట్ చేయాలనుకున్నామో దట్ ఐఎమ్ సపోజింగ్ ఎఫ్ ఆఫ్ టీ, దట్ ఈస్ నథింగ్ బట్ sin square t I am supposing. So for this sin square of t, now you are calculating derivatives. దీని తర్వాత సేమ్ ఇంతకుముందు మనం ఎట్లయితే ప్రాబ్లం చేసామో దానికి డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఎఫ్ డాష్ ఆఫ్ టీ అని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ డెరివేటివ్ sin square థీటాకి డెరివేటివ్ ఏమని రాస్తారు, ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఎక్స్ స్క్వేర్ టైప్లో ఉంది. అంటే దీన్ని 2 అని రాసేసి ఇట్ ఈస్ sin t into derivative of that sin t. Sin t derivative is nothing but cos t. So 2 sin t cos t అని వస్తుంది. రీజన్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ sin square theta derivative అంటే d of sin square theta, that you can write it as derivative for this 2 sin theta cos theta. I am using that principle in order to get your answer. So finally, what about this 2 sin t cos t? 2 sin t cos t, you can also write it as directly sin 2t అని రాసుకోవచ్చా మనం, sin 2 theta, 2 sin theta cos theta టైప్లో ఉంటుంది. సో ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈక్వల్ టు దిస్. మీరు కావాలంటే ఇంకొక డెరివేటివ్ క్యాలిక్యులేషన్ చేయండి. సో నేనేం చేస్తానంటే చేయదలుచుకోలేదు, ఒకటే డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. చూద్దాం ఒక డెరివేటివ్ కూడా వస్తుందా అన్నది. సో ఐఎమ్ యూజింగ్ Laplace transform of derivatives. So I'm using only one derivatives. So what is the formula for one? It is f dash of t. This is equal to, we have s into f bar of s minus f dash of 0. ఇది మనకి ఓన్లీ వన్ డెరివేటివ్ సంబంధించింది. So this implies L of, thus f dash of t we have calculated, it is sin 2t. Already మనం find out చేసాం. That is equal to s of f bar of s can be taken as L of f of t అని రాయొచ్చు. This is minus, what is f dash of 0 value? ఇక్కడ మనం ఆల్రెడీ చేసాం చూడండి. దీంట్లో నుంచి f dash of 0 ఏమవుతుంది, t దగ్గర 0 రాయండి. అంటే sin 0, what is sin 0 value? 0 ఓన్లీ. సో అందుకని ఆ వాల్యూ ఇక్కడ 0 రాస్తారు. సో దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తాం. చెప్పండి అమ్మా, వాట్ ఈస్ ఎల్ ఆఫ్ అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin at. వీ హ్యావ్ ఎ రూల్ ఫర్ sin at. ఇట్ ఈస్ a డివైడెడ్ బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఓన్లీ ఫర్ దిస్ సైడ్. సో మనకు కనుక్కోమన్న దీనికి కాదు కాబట్టి దాన్ని అలాగే రాశారు. ఎస్ అలాగే ఉంటుంది. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏమనుకున్నాం మనం, sin square t. సో దీంట్లో నుంచి ఓన్లీ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ఎల్ ఆఫ్ sin square t, ఓన్లీ దట్ వాల్యూ, దట్ ఈస్ ఈక్వల్ టు వాట్ విల్ బి ద ఆన్సర్ నౌ, 2 డివైడెడ్ బై s ఇంటూ s స్క్వేర్ ప్లస్ 4 అన్నట్టుగా వస్తుంది. మీరు మామూలుగా చేస్తే ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే ఆన్సర్ ఇలా కూడా వచ్చేసింది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఒకటే డెరివేటివ్ చేశారు కదా అని అంటారు.
ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ వన్ మోర్ డెరివేటివ్ ఆల్సో, బట్ ఆన్సర్ ఈజ్ సేమ్. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఫ్రీగా ఉన్నప్పుడు, అట్లా చేసినా కానీ ఇదే ఆన్సర్ వస్తుంది. అంటే ఎదర్ యూ కెన్ డూ వన్ డెరివేటివ్ ఆర్ టూ డెరివేటివ్స్ డిపెండింగ్ ఆన్ యువర్ క్యాలిబర్. ఎప్పుడైనా కానీ మనం డెరివేటివ్స్ ఎంతవరకు చేస్తాము అని అంటే గుర్తుంచుకోండి, టర్మ్స్ ఈజీగా ఉండేటట్టుగా చేసుకోండి. ఈజీ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఆపేయండి. sin 2t అనేది ఈజీగానే ఉంది కాబట్టి అక్కడ ఆపేసాను. సపోజ్ ఇంకొక డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేశారనుకోండి, sin 2t డెరివేటివ్ ఏమవుతుంది? sin 2t డెరివేటివ్ cos 2t ఇంటూ 2 అని రాస్తారు. అది కూడా సింపుల్గానే ఉంటుంది. మరి దాన్ని అలాగే ఉంచేసి చేసినా పర్వాలేదు. మీరు చేసే డెరివేటివ్ ఈజీగా ఉండేటట్టుగా చూసుకోండి, అంతే సరిపోతుంది. ఒకటైనా చేసుకోండి, రెండైనా చేసుకోండి, నో ప్రాబ్లం. చాలా మంది ఏం చేస్తారు అంటే 2 డెరివేటివ్స్ వరకు వెళ్తారు. ఇజ్ ఇట్ ఓకే? ఓకే సార్. ఓకే, అందుకే వాళ్ళు అందరు డల్గా అనిపిస్తున్నారు. So write down the next problem. Find Laplace transform using the transform of derivatives. So I'm just writing here t sin 80. You are calculating the Laplace transformation for t sin 80. మనం మల్టిప్లికేషన్ బై టీ అని ఒకటి చేసాం చూడండి, దాంట్లో ఇలాంటిది ఒక ప్రాబ్లం చేసి ఉంటాం. అక్కడ ఏదైతే ఆన్సర్ వచ్చిందో ఇప్పుడు కూడా మనకు అదే ఆన్సర్ రావాలి. యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ఫర్ దట్ టీ సైన్ 80. చేస్తారా? సో స్టార్ట్ విత్ యువర్ లెట్ ఎఫ్ ఆఫ్ టీ. వాట్ ఈస్ యువర్ ఎఫ్ ఆఫ్ టీ నౌ? Sin 80. రైట్, సైన్ 80 అయినా ఓన్లీ. వాళ్ళు ఏది క్యాలిక్యులేషన్ కాదమ్మా, వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు చెప్పండి. ఫైండింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ యూజింగ్ ద ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ టు టీ సైన్ 80 అన్నారు. ఏదైతే ఫైండ్ అవుట్ చేయమన్నారో అది యాజ్ ఇట్ ఈస్ రాయండి, టీ సైన్ 80 మొత్తం కంప్లీట్ టీ సైన్ 80. సో దేర్ ఫోర్ నౌ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ద ఫస్ట్ డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ. సో ఎఫ్ డాష్ ఆఫ్ టీ అని అంటే ఇక్కడ టీలు రెండు ఉన్నాయి, యూవీ రూల్ అప్లై చేస్తున్నారు. సో వాట్ అబౌట్ యూవీ రూల్ నౌ? ఫస్ట్ టీని ఒకదాన్ని కాన్స్టెంట్గా పెట్టండి. సైన్ 80 డెరివేటివ్ ఏమవుతుంది? కాస్ 80 ఇంటూ మళ్ళీ ఏ అవుతుంది, అవునా? దాని తర్వాత ప్లస్ ప్లస్ సైన్ 80 కాన్స్టెంట్గా పెట్టి టీ డెరివేటివ్ ఏమవుతుందంటే 1 అని అవుతుంది. సో జస్ట్ యు ఆర్ అప్లయింగ్ యూవీ రూల్. అంటే మనకి ఇక్కడ మిగిలింది ఏంటంటే 80 కాస్ 80 ప్లస్ you will be having here sin 80. Okay, this is. So if you want to calculate one more derivative you can find out. చేద్దామా ఇంకో డెరివేటివ్ ని? మీ ఇష్టం. ఇంకో డెరివేటివ్ చేద్దామా వద్దా? ఇంకొకటి చేద్దాం సార్. చేద్దామా, మీ ఇష్టం, ఏం ప్రాబ్లం ఏం లేదు. సపోజ్ ఇంకొకటి చేద్దామంటే ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ. సో ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ అంటే ఇప్పుడు ఈ మొత్తానికి మనం డెరివేటివ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ది చేయాలి, సెకండ్ది కూడా చేయాలి. ఏ కాన్స్టెంట్ ఇది? సో యూవీ రూల్ అప్లై చేస్తున్నారు. టీ కాన్స్టెంట్గా పెట్టేసి కాస్ 80 డెరివేటివ్ మైనస్ సైన్ 80 ఇంటూ ఏ ప్లస్ కాస్ 80ని అలాగే పెట్టేస్తే టీ డెరివేటివ్ ఈస్ 1. దిస్ ఈస్ ఫర్ ద ఫస్ట్ వన్. ప్లస్ సైన్ 80 డెరివేటివ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ కాస్ 80 ఇంటూ మళ్ళా టీ కోఎఫిషియంట్ ఏ ఉంది. మీ ఇష్టం, సెకండ్ డెరివేటివ్ చేయమన్నారు కాబట్టి చేసాం అక్కడికి. సో దీన్ని కొంచెం మనం సింప్లిఫై చేద్దాం. దానికి
సో మైనస్ ఏటీ సైన్, ఇక్కడ ఏ కూడా ఇంకొకటి ఉంది కదా, ఏ స్క్వేర్ అవుతుంది. సో మైనస్ ఏ స్క్వేర్ టీ సైన్ ఏటీ అండ్ ప్లస్ ఏ కాస్ ఏటీ and the last one is plus a cos 80, or I can write this value minus a square t sin 80 and same undi kabatti plus 2a cos 80. So this is the simplification for second derivative. ఇంకా కావాలంటే మీరు థర్డ్ డెరివేటివ్ కూడా చేయండి, ఏం ప్రాబ్లం లేదు. సో ఆపేస్తాను, ఇక్కడ కంటే ఎక్కువ చేయదలుచుకోలేదు. సో ఐఎమ్ యూజింగ్ Laplace transform of derivatives, comma, so 2 times చేశారు కాబట్టి L of f double dash of t, the formula is s square f bar of s minus పవర్ తగ్గించాలి s into f of 0 మైనస్ ఎస్ అంతకంటే తగ్గదు కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ 0. అవునా, ఇక్కడ దాకా ఓన్లీ 2 డెరివేటివ్స్ వరకే మనం చేసింది. సో ఇప్పుడు దీన్ని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోండి. సో ఏమవుతుంది చెప్పండి, దిస్ ఇంప్లైస్ ఎల్ ఆఫ్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ, ఏం కనుక్కున్నాం, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ అంటే సో మైనస్ ఏ స్క్వేర్ టీ సైన్ 80, దాని తర్వాత ప్లస్ 2a cos 80. This is your left hand side. This is equal to s square of that f bar of s, you can write it as L of f of t, minus s into what is f of 0. మనకు స్టార్టింగ్ అనుకున్న దాంట్లో you are substituting t equal to 0. f of 0 అంటే 0 into something is nothing but 0 only. సో ఇది 0 మైనస్ f డాష్ ఆఫ్ 0 ఏంటి, ఇక్కడ చూడండి, దీంట్లో నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా f డాష్ ఆఫ్ 0 అంటే t దగ్గర 0 రాయండి, ఫస్ట్ది 0 అవుతుంది, సైన్ 0 అంటే మొత్తానికి 0 కాబట్టి దట్ ఎంటైర్ వాల్యూ is nothing but 0. Just you are substituting that values here. So now in the left hand side you just make the simplification. This implies minus a square is constant, L of t sin 80, and then దానికి separate గా చేస్తున్నాను plus 2a constant L of it is cos 80. So this is equal to s square of L of what is f of t, we have supposed f of t is nothing but right t sin 80. So that is overall it is equal to 0. Okay, దీన్ని ఇంకా కొంచెం సింప్లిఫై చేద్దాం. మనం క్యాలిక్యులేషన్ చేయాల్సిందే t sin 80 కాబట్టి, సో ఇది ఇక్కడ ఒకటి ఉంది, రైట్ సైడ్ లో కూడా ఒకటి ఉంది, ఈ మొత్తాన్ని రైట్ సైడ్ కి తీసుకెళ్తాను. ద రిమైనింగ్ యు ఆర్ రైటింగ్ యాజ్ ఇట్ ఈస్ 2a ఇంటూ వాట్ ఈస్ L ఆఫ్ cos 80. cos 80 డెరివేటివ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది, s డివైడెడ్ బై s square plus a square plus this is equal to that I am taking to the right side. Right side తీసుకెళ్తే ఏమవుతుంది, s square L of t sin 80, and if I take to the right side you will get plus a square L of t sin 80 అని అవుతుంది. సో ఒక్కసారి దీన్ని సింప్లిఫై చేద్దాం. దిస్ ఇంప్లైస్ 2as numerator divided by s square plus a square. This is equal to what is the common here, L of t sin 80 is common. నేను కామన్ తీస్తే మనకు మిగిలింది ఏంటి, s square plus a square మిగిలింది, కరెక్టే కదా. సో ఫ్రమ్ దిస్ you are calculating only L of t sin 80, only this value is equal to, దాన్ని కిందికి తీసుకొస్తారు. సో 2as డివైడెడ్ బై సేమ్ ఉంది అంటే s square plus a square హోల్ స్క్వేర్ అవుతుంది, కరెక్టేనా. ఇది అంటే మీరు 2 డెరివేటివ్స్ చేశారు కాబట్టి ఇట్లా, మీరు ఒకటే డెరివేటివ్ చేసినా అదే ఆన్సర్ వస్తుంది.
సార్ కొంచెం చేయరు సార్. ఓకే. ఏం లేదా, ప్రిన్సిపల్స్ మనం గుర్తుపెట్టుకుంటే వాడు ఖచ్చితంగా ప్రాబ్లంలో మెన్షన్ చేస్తారు, యూజింగ్ ద డెరివేటివ్స్ అంటారు. అలా మెన్షన్ చేసినప్పుడే యూ కెన్ యూజ్ దిస్ వన్. మెన్షన్ చేయకపోతే మాత్రం డైరెక్ట్లీ యూ కెన్ రైట్ డౌన్ ద ఫార్ములా. మీరు సింగిల్ డెరివేటివ్ దగ్గర ఆపేసి సింప్లిఫై చేసుకుంటూ పోయినా అదే ఆన్సర్ వస్తుంది. నథింగ్ టు వరీ. 1 చేయాలా 2 చేయాలని టెన్షన్ పడకండి. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది అక్కడికి ఆపేసి యూ కెన్ కంటిన్యూ ఇట్. కాకపోతే ఒక్కసారి చూడండి, అక్కడ మనకి ఒకటే డెరివేటివ్ దగ్గర కనుక క్యాలిక్యులేషన్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ టీ అంటే రైట్ సైడ్లో ఏ ఇంటూ టీ కాస్ ఏటీ సైన్ ఏటీ అని ఉంది. సైన్ ఏటీ అంటే దీనికి మనం క్యాలిక్యులేషన్ డైరెక్ట్ రాయొచ్చు, కానీ మళ్ళీ టీ కాస్ ఏటీ అని అన్నారు అనుకోండి, ఇది మనకు డైరెక్ట్గా ప్రిన్సిపల్ లేదు. అంటే మళ్ళీ మనం పాత చేసినట్టుగా మల్టిప్లికేషన్ బై టీ తోటి మళ్ళీ సెపరేట్గా చేయాల్సి వస్తుంది. సో ఒక డెరివేటివ్ చేసినప్పుడు అదొక ప్రాబ్లం ఉంది కాబట్టి దట్స్ యు ఆర్ మూవింగ్ టు ద 2 derivatives. So my sincere suggestion is better you find out up to 2 derivatives and use the second derivative formula and write down your answer. ఎప్పుడు ఏది ఇచ్చినా కానీ మ్యాక్సిమం 2 వరకు వెళ్ళండి. మీకు ఫస్ట్ టైం చేసినప్పుడు అక్కడ ఈజీగా అనిపించి సింప్లిఫై చేయగలుగుతాము అని అనుకుంటే యూ కెన్ స్టాప్ ఎట్ ఫస్ట్ డెరివేటివ్. Okay, is any problem? సార్ నేను ఒక ప్రాబ్లం హోంవర్క్ ఇస్తాను, యూ జస్ట్ ట్రై టు ఫైండ్ అవుట్ దిస్ వాల్యూ. Find the Laplace transform using the transform of derivatives to cos square t. మామూలుగా మనం కాస్ స్క్వేర్ టీని ఏమని రాయొచ్చు, కాస్ స్క్వేర్ తీటా కెన్ బి టేకెన్ యాజ్ 1 ప్లస్ కాస్ 2 తీటా బై 2 అని రాస్తారు. ఇక్కడ డైరెక్ట్గా అట్లా రాయకుండా యు ఆర్ యూజింగ్ ద డెరివేటివ్స్. ఆ డెరివేటివ్స్ని యూజ్ చేసుకుంటూ మీరు ఫైండ్ అవుట్ చేయండి. చేయగలుగుతారు కదా? చేస్తాం సార్. ఓకే, సో ఇవాళ థర్స్డే కాబట్టి
ఈ మనకు ఫ్రైడే అండ్ సాటర్డే ఎట్లాగో మ్యాథ్స్ క్లాస్ లేదు. సో అగైన్ వి మీట్ ఆన్ మండే. ఇది ఒక్కటి కంప్లీట్ చేసేయండి. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ మనం డెరివేటివ్స్కి చేసాం, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫర్ డెరివేటివ్స్. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఇంటిగ్రల్స్ అని ఒకటి ఉంటుంది. అంటే ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఇంటిగ్రల్ చేస్తే దానికి ఎట్లా లాప్లాస్ ఫైండ్ అవుట్ చేయాలి. దేర్ వీఆర్ హ్యావింగ్ a separate formula for that, and using that we can enter into the problems. So today I